మీరు ఏదైతే అంటా ఉన్నారో ఎన్నికల ముందు కూడా మీరు అసలు ఎన్నికలు ఫేస్ చేయగలరని ఇదే డయాస్ మీద అడిగినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా ఆ రోజున. ఈరోజు నా పేరు కొడితే కూడా అదే వస్తుంది. 160 సీట్లు మాకు వస్తాయి అని బల్ల గుద్దితే ఆ రోజున ఎట్లా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఏంటి మీరు ఏదో అతిగా చెబుతున్నారని మాట్లాడారు. ఆ రోజు అదే అనుకుంటారు 160 అంటే రియాలిటీ వచ్చే వరకు అది మీ దగ్గర చెప్పి అనేక టీవీల్లో చెప్పాను. ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్లో తిరిగాం. బీసీ వింగ్లో ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ మామూలుగా మేము మార్నింగ్ లేచి అడిగినప్పుడు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అన్ని విషయాలు. సో మీరు ఇప్పుడు అడిగినటువంటి ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన ఒకసారి చూస్తే 14-19 మధ్య కూడా ఆ రోజున తన బాబాయిని వాళ్లే చంపుకుని చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి మరి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు. పింక్ డైమండ్ అన్నారు, గులకరాయ్ అన్నారు, కోడికత్తి అన్నారు. ఇట్లా జనాలు ఆ రోజున నిజంగానే నమ్మారు. తర్వాత ఒకే కులానికి సంబంధించి డిఎస్పీలకి పోస్టింగ్ ఇచ్చారంటే అది దాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. కానీ ఈ రోజున సోషల్ మీడియాలో జనం కూడా 5 సంవత్సరాలు ఆయన గమనించారు. ఈరోజు పరిస్థితి చూసుకుంటే భిన్నంగా ఉంది. ఎందుకంటే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఎవరేం చేస్తున్నారు అనేది కూడా గమనిస్తూ ఉన్నారు. నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు నోటేమంటే అక్క చెల్లెల్ని మోసం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. ఎవరు అక్క చెల్లెల్ని ఎవరు మోసం చేశారు? తన సొంత చెల్లెళ్ళు ఎవరు మోసం చేశారు చెప్పండి? ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? తన సొంత చెల్లి ఆయన జైల్లో ఉంటే పాదయాత్ర చేసి ఆ పార్టీని కాపాడటం కోసం నానా తిప్పలు పడితే ఆయన జైలు నుంచి వచ్చి అధికారం వచ్చిన తర్వాత చెల్లిని బయటికి పంపడమే కాకుండా ఆస్తి కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైన పరిస్థితులు చూసాం. తన తల్లి మరి ఆ రోజు గౌరవ అధ్యక్షురాలు ఉంటే ఆ గౌరవ అధ్యక్షురాలు పీకే వరకు నిద్రపోకుండా బయటికి నెట్టేశారు. సొంత బాబాయ్ కూతురు ఆ రోజు ఏం చెప్పాడు? సిబిఐ దర్యాప్తు కావాలన్నారు. తర్వాత ఏమైంది? దాని గురించి మాట్లాడటం మానేశారు. ఆ విధంగా తన సొంత ఇంట్లో వాళ్ళ మోసం చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలను కూడా 5 ఏళ్ళు మోసం చేశాడు. ఈరోజు కూడా చెబుతున్నాడు డోక్రా వాళ్ళని రెచ్చగొడతా ఉన్నాడు. డోక్రా పథకాన్ని తెచ్చింది ఎవరండి? నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో 1 కోటి మంది మహిళలు పొదుపు చేస్తూ ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 50 లక్షల మందితో పొదుపు చేస్తే ఈ రోజున 1,10,00,000 మంది పొదుపు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన ఏదో నేను ఒకేసారి రుణాలు పెంచానంటే ఏం పెంచాడు? ఆ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే రుణ పరిమితి ఉందో దాన్ని 10 లక్షలు 20 లక్షలు చేయటం వల్ల పెరిగింది. ఈయన ₹1 ఇచ్చాడా? ఆ రోజు మేము పసుపు కుంకుమ కింద మరి 20,000 కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లో ఆ రోజున మేము డబ్బులు వేసినటువంటి పరిస్థితి మహిళలకి మనం చెప్పాం. ఇంకా చెప్పాలంటే అసలు మహిళా సాధికారతకు కానివ్వండి, మహిళలకి రాజకీయాల్లోకి ఎలా వచ్చారండి? ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు 8% వాటా ఇస్తే దాన్ని 50% చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెంచుకోవటం, ఆ తర్వాత మహిళా విశ్వవిద్యాలయం పెట్టడం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కండక్టర్లను కానీ అనేక రంగాల్లో మహిళలను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది మేము. మహిళా సాధికార వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని డాక్రా పథకాన్ని తీసుకొచ్చి మహిళలకు పెద్ద ఎత్తున మరి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా మహిళలకి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాం. మహానాడులో కూడా మీరు రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్ మీద కూడా మరి మొన్న లోకేష్ గారు, మా యువనేత లోకేష్ గారి నాయకత్వంలో మరి మహిళలకి మరి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో మరి రిజర్వేషన్ ఇవ్వాలి, మరి ముఖ్యంగా చట్టసభల్లో ఇవ్వాలని చెప్పి మేము తీర్మానం చేసాం. కట్టుబడి ఇచ్చేస్తామని చెప్పి కట్టుబడి ఉంటామని చెప్పి మేము చెప్పినటువంటి మాట. అదేవిధంగా యువత గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే నిజంగా యువత రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారంటే గతంలో యువత ఉండేవాళ్ళ. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళకి యువతకి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత యువతని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక పాలసీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ముఖ్యమంత్రి యువశక్తి పథకం పెట్టడమే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నేను ప్రస్తావిస్తా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన 5 సంవత్సరాల్లో 23,000 మందికి డిఎస్సి ఇస్తానని ఒక్క పోస్ట్ ఇవ్వాల. లోకేష్ గారు రావటమే మరి 16,000 పైచీలకు డిఎస్సి తీసి చేశారు. అప్పుడు ఏమంటాడు? వాళ్ళు దొంగలో స్కామ్ అంటాడు కదా, స్కాము దొంగలో పైగా వాళ్ళని తీసేస్తానంటాడు. మొన్న ఈ మధ్యన ఒక సభకి వెళ్ళా నేను. ఒక ఆడబిడ్డ తన 2 పిల్లల్ని తీసుకొచ్చి ఆవిడ వేదం చూస్తే నా కళ్ళ నీళ్ళు భయపడుతుంది ఆవిడ. ఎందుకంటే మేము తినకో పిల్లల్ని చూసుకుని స్కూల్లో టీచర్గా చేస్తూ ఇన్ని కష్టాలు పడితే జగన్మోహన్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ అంటే భయపడుతున్నారు. ఇవాళ ఒక్కటండి, అసలు డిఎస్సిని ఎవరండి తీసింది? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు 13 సార్లు ఆయన నాయకత్వంలో దాదాపు 1,96,000 మంది
94, 95, 96, 97, 98, 2000, 2001, 2002, 2003, 2004, 18, 19, 25. ఎవరండి చేసింది చెప్పమనండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఋషి గారు, అసలు యువత ఒకప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదవాలంటే అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక, తమిళనాడు వెళ్ళి చదువుకునేవాళ్ళండి. 1 కిలోమీటర్కి ఎలిమెంటరీ పాఠశాల ఒక విధానం తెచ్చాడు ఆయన. కిలోమీటర్కి ఎలిమెంటరీ పాఠశాల, 3 కిలోమీటర్లకు యూపీ పాఠశాల, 5 కిలోమీటర్లకు జిల్లా పరిషత్ స్కూలు, నియోజకవర్గంలో ఒక ఐటీఐ, డివిజన్ స్థాయిలో ఒక పాలిటెక్నికల్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజ్. మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో అంగన్వాడీ వ్యవస్థను తెచ్చి బడుగు బలహీన వర్గాల పిల్లలందరినీ కూడా మరి మంచి పౌష్టికాహారం ఇచ్చి విద్య పట్ల ఆకర్షితులయ్యే విధంగా చేసి, మరి ముఖ్యంగా ఎవరైతే ఈ సమాజంలో ఎస్సీబీసీ మైనారిటీ వర్గాలు ఉండారో మొట్టమొదటిసారిగా విమానం ఎక్కించి విదేశీ విద్య ఇచ్చి మరి ఆ బిడ్డలందరినీ కూడా విదేశాల్లో చదువుకున్న తర్వాత ఉద్యోగ కల్పన ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు అంటారుగా తెలుగువాడు ప్రపంచంలో గొప్పవాడుగా ఉండాలి. ఈ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఐటీ సెక్టర్ ఏ విధంగా ఉంది, అక్కడికి వెళ్తే ఒక అమెరికా లాగా ఉంటుంది. ఈ రోజున కూడా ఇందాక మేడం చెప్పారు, మరి ఇవాళ ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు వెనకబడిన ప్రాంతం, కానీ ఈ రోజున చూడండి లక్షల కోట్లంటే అక్కడికి. ఈ రోజు ఒక్కటే సార్, మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం, దాంతోపాటు బిడ్డల భవిష్యత్ త్రిశూల వ్యూహం. ఎందుకంటే ఈ రోజున చదువుకునేటువంటి బిడ్డలు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలి? త్రిశూల వ్యూహంతోనే మరి ఆయనకి భయం పుట్టింది కదా. అదే ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలండి? నేను అడుగుతున్న ఈ రాష్ట్రంలో తల్లిదండ్రులు, మీ బిడ్డలను చదివించే తల్లిదండ్రులు నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలి? ఇంతమంది బిడ్డలు చదువుతూ ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ వయసులో కూడా మరి ముఖ్యంగా వారికి తోడుగా నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈరోజు బీజేపీ నాయకత్వం కానివ్వండి, 23 నెలల్లో 20 లక్షల ఉద్యోగ కల్పన కోసం మరి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తూ మరి బిడ్డల భవిష్యత్తు కోసం ఇంత కష్టపడతా ఉంటే, ఈ దుర్మార్గంగా ఎప్పుడు కూడా ఒక అలవాటు ఉంది. ఇక్కడే కాదు, ప్రతి జిల్లాలో కూడా అన్ని వీళ్ళు చెప్పేది డిఎస్సి దాకా అంటారు, ఏది చేసినా కూడా మోసం అంటారు. సో జిల్లాకు బ్యాచ్ ఉన్నారు, జిల్లాకు ఒక బ్యాచ్ ఉన్నారు. మా కృష్ణా జిల్లాలో అయితే చాలా మంది పనికిమాలిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా చూపుతాం. ఇప్పుడు మోసం ఎవరిని చేశారు? ఆఖరికి వృద్ధులను కూడా మోసం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. ఏం చేశాడు? ఆ రోజున 1000 రూపాయలు ఫంక్షన్ ఇస్తానని 5 ఏళ్ళు పట్టింది, మాకు 1000 రూపాయలు 5 రోజులు పట్ల. అదేవిధంగా మహిళల్ని ఎన్నికలకి నేను ఖచ్చితంగా మద్య నిషేధం చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తానని చెప్పారు. ఏం చేశారండి? 30,000 మంది ఆడబిడ్డలు తాడిబొట్టులు తెంపారు. ఇంతకన్నా మోసం ఏముంటుంది? లక్షలాది మంది కిడ్నీలు, లివర్లో పక్షవాతం వచ్చింది కదా. దోపిడీ కాదా ఆయన చేసిన లెక్కర్లో? ఆయన సొంత కార్యకర్తలు లోన పెట్టారు, మద్యం వాళ్ళు తయారు చేశారు, ప్రతిరోజు నెట్ క్యాష్ వెళ్ళేది, తాడేపల్లి వెళ్ళేది. ఇంతకన్నా మోసం ఏముంటుంది? మహిళల మోసం. ఆయన బాగానే ఉన్నాడు, జైలుకి పోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళు పోయారు అంతే, మంచాన పడిన వాళ్ళు. కాబట్టి మహిళలను కానీ, యువతను కానీ, రైతులను కానీ మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. అమరావతిలో ఆ రోజున రాజధాని లేకపోతే ఒక్క మాట కోసం 33,000 ఎకరాలు భూములు ఇస్తే ఎన్ని రోజుల పాటు వాళ్ళ రోడ్డును పడేశారండి. వాళ్ళు పాదయాత్రలు చేస్తూ ఉంటే వాళ్ళ తరిమి ఎన్ని కష్టాలు పెట్టారండి. ఇవాళ వాళ్ళ గురించి ముసలకన్నీరు. నేను అడుగుతున్నా, నిజంగా జగన్మోహన్ రెడ్డికి నీతి నిజాయితీ ఉంటే 5 సంవత్సరాల్లో ఒక్క రోజున 5 నిమిషాల్లో రైతులతో మాట్లాడాడండి. నీకెక్కడ అర్హతుందని అడుగుతా ఉన్నా. రైతుల గురించి మాట్లాడే అర్హత. 1 ఎకరం భూమి ఉండే రైతు, అతని ఆవేదన, కష్టం వాళ్ళకి తెలిసిద్ది, రైతుకి తెలిసిద్ది. ఈ దుర్మార్గులకి ఏం తెలుస్తుంది? ఆ రోజున అక్కడ కూర్చుని రాజధానిలో పరిపాలన చేస్తా శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు. వీళ్ళు నిజంగా నేను ఒకటి చెప్తున్నా ఋషి గారు, మళ్ళీ ఈ రోజున ఎక్కడ కూర్చుని చెప్తాను. ఆ రోజు కూడా మీ డయాస్ మీద చెప్పి కావాలంటే కొట్టండి, నా పేరు కొడితే అదే అవుతుంది. ఈ రోజు కూడా చెబుతున్నా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాష్ట్రంలో రానివ్వరు. ఎందుకు రానివ్వరు అంటే ఆయన వస్తే ఆస్తులకు రక్షణ ఉండదు, ప్రాణాలకు రక్షణ ఉండదు, మానానికి రక్షణ ఉండదు, మహిళలకు రక్షణ ఉండదు, యువతకు రక్షణ ఉండదు. ఎంతమంది మహిళలను నాశనం చేశారండి, ఎంతమంది మహిళల మీద దాడులు చేశారండి. ఒక తోట చంద్రయ్య ఏం తప్పు చేశాడండి? పార్టీ ఆఫీసే అసలు వచ్చి బీపీ పెరిగితే దాడి చేసి ఎప్పుడైనా ఉందా భారతదేశ చరిత్రలో? పార్టీ తాలూకా ముఖ్యమైన ఆఫీస్. ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఒక బ్రేక్ తీసుకుంటా దీని మీద. అంటే రివర్స్ ప్లే ఇప్పుడు మొదలు పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఏమిటి